శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషాపహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాదరం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ క్రోధనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 4, అవమానం 5. అంటే ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండడం, గౌరవం కంటే అవమానం ఎక్కువగా ఉండడం గమనించాలి. వీరికి ప్రస్తుత నెల ఏప్రిల్ నెలలో గురువు 6వ స్థానంలో సంచరించడం వలన ఈ నెలంతా గురువు యొక్క అనుకూలత లేనప్పటికీ మే 1వ తేదీ నుంచి గురువు యొక్క సంచారంలో మార్పు వల్ల వృశ్చిక రాశి వారికి 7వ స్థానంలో బృహస్పతి సంచారం మే 1, 2024 నుంచి ఉంటుంది. కాబట్టి ఈ స్థానం శుభస్థానం కావడం వల్ల రాజకీయ వ్యాపార వ్యవహారాల్లో విజయము, కార్యసిద్ధి, ఆరోగ్యము, శారీరకంగా సౌఖ్యము, సంపూర్ణమైన ఆనందము, వృత్తి ఉద్యోగ కార్యాలలో విజయము, ఇలాంటి శుభ పరంపర అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారికి బృహస్పతి సంబంధంగా మే 1 నుంచి గత సంవత్సరం నుంచి ఉన్నటువంటి స్థితిని బట్టి ఈ నెలంతా ఏప్రిల్ నెలంతా బృహస్పతి సంబంధంగా అనుకూలం లేని స్థితిని గమనించాలి. ఉగాది నుంచి అంటే ఏప్రిల్ 9 ఈ సంవత్సరం నుండి 4వ స్థానంలో శని సంచారం వల్ల ఈ స్థానం ఈ రాశి వారికి అనుకూలమైన స్థానం కాకపోవడం వల్ల శని సంబంధమైనటువంటి వ్యతిరేకమైన ఫలితాలు అంటే భయము, స్థానచలనము, అనారోగ్యము, బంధు విరోధము, ధన నష్టము, ఆస్తి నష్టము, ఇలాంటి వ్యతిరేకమైన ఫలితములు ఉన్నాయి. అలాగే 5వ స్థానంలో రాహు సంచారం వలన ధన నష్టము, అనారోగ్యము, బంధు విరోధము, అకాల భోజనము, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకములు, ఇలాంటి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశిలో అంటే 11వ స్థానంలో కేతు యొక్క సంచారం వలన శుభమైనటువంటి అనుకూలమైన ఫలితాలు సంభవిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, వస్తు ప్రాప్తి, ధన కనక లాభములు, ఆరోగ్యము, ఆనందము, శుభకార్యాలు సంభవించడం వంటి సత్ఫలితాలు ఉన్నాయి. అయితే ఇలా ఈ వృశ్చిక రాశి వారికి బృహస్పతి యొక్క అనుకూలమైన స్థితి, అలాగే కేతు యొక్క అనుకూలమైన స్థితి, 2 అనుకూలమైన అంశాలు ఉన్నాయి. శని సంబంధంగా అలాగే రాహు సంబంధంగా వ్యతిరేకమైన ఫలితాలు, బృహస్పతి సంబంధంగా కేతు సంబంధంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ప్రధానంగా బృహస్పతి ఒక శుభాన్ని, లాభాన్ని కలిగించే రీతిలో ఉన్నాయి. 2 అనుకూలంగా, 2 వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ వ్యతిరేకంగా ఉండేటువంటి శని సంబంధమైన దోషాలు పోవడానికి, అలాగే రాహు సంబంధమైన దోషాలు తొలగడానికి నారాయణ సంబంధంగా, లక్ష్మీ నృసింహస్వామి సంబంధంగా ఏదైనా విశేషమైనటువంటి స్తోత్ర పఠనం, జప తపాల వల్ల అనుకూలమైన ఫలితం ఉంటుంది. వీరికి దైవ సంబంధమైనటువంటి ప్రయత్నం వల్ల మిగతా 2 గ్రహాల వ్యతిరేకత కూడా తొలగిపోయేటువంటి స్థితిని వీరు గమనించి ఈ క్రోధి సంవత్సరంలో తమ జీవితాన్ని అనుకూలంగా, ఆరోగ్యకరంగా, ఆనందకరంగా మలుచుకోవడానికి వారు ప్రయత్నం చేయాలని సూచన.